అనేది కూడా ఉంటది కదా, అంటే నెక్స్ట్ ఇప్పుడు మొన్న మాట్లాడిన దానికి ఇంతమంది ఇలా వచ్చింది, దానికి మించి అప్లాజ్ ఉండాలని కూడా ఉంటుంటది కదా. కొంత ఉంటది కానీ అప్పటికప్పుడు నా స్పాంటేనియస్ ఏదో వచ్చేస్తే ఏదో మాట్లాడేస్తా, ఒకసారి ఏదో బ్యాక్ ఫైర్ అయితే ట్రోల్ చేస్తుంటా. బట్ ఎనీథింగ్ ట్రోలింగ్ కూడా ఒక రకంగా పబ్లిసిటీ ఏదో మనం న్యూస్ లో ఉంటాం. సో అంటే ముందు ప్రిపేర్ అవుతుంటారా ఏమన్నా, లేకపోతే పంచెస్ అక్కడ అన్ని ఆటోమేటిక్ గా? జనరల్ గా కొన్ని ఏమో ఉన్నాయి పాయింట్లు అనుకుంటాం ఎప్పుడన్నా, బేసిక్ గా మన కాన్సెప్ట్ ఏదైనా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫ్లోర్ బట్టి వచ్చేసి. అయితే మీరు ఒక ప్రేక్షకుడిగా సినిమాని చూడడం అనేది జరిగింది, ఒక రిపోర్టర్ గా చూశారు, తర్వాత అంచెలంచెలుగా ఎగుతూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవన్నీ చేశారు, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గా చూస్తున్నారు కదా. సో సినిమాని చూసే దృష్టికోణం ఎలా మారిందండి ఈ స్థాయిలో ఉన్నప్పుడు? అంటే ఎప్పుడైనా సరే థియేటర్లో ఆడిందే సినిమా, మనం ఓటీటీలో హిట్ అయింది లేకపోతే ఎక్కడైనా ఇదేంది అలా కాదు. థియేటర్లో ఆడిన సినిమాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, దానికి ఒక రీచ్ ఉంటుంది. థియేటర్లో ఏ సినిమాలు ఆడుతున్నాయి అనేది మనం దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తే ఇండస్ట్రీకి మంచిది. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది నాన్ థియేట్రికల్ రైట్స్ అక్కడ వచ్చేస్తాయి, లేకపోతే మనం కాంబినేషన్ కలిపితే ఒక అమౌంట్ వచ్చేస్తే అని ఒక ఇది ఉంది. కానీ థియేటర్లో ఆడే సినిమా ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు, ఎగ్జిబ్యూటర్ బాగుంటాడు, చూసిన ఆడియన్కి హ్యాపీ ఉంటుంది, అది రియల్ మనీ. సో ఐ ఫీల్ థియేటర్లో ఆడే సినిమాలు బాగుంటాయి అనేది, అంత బడ్జెట్ పెట్టినప్పుడు థియేటర్కి వైబుల్గా ఉండనేది నా ఫీలింగ్. సో అంటే మీరు ఏ స్థాయిలో చూసినా కూడా ఫస్ట్ నుంచి మీ వ్యూ అయితే అదే, థియేటర్లో ఎంజాయ్ చేసిన సినిమా హిట్ అయితే. అయితే యాక్చువల్లీ అప్పుడప్పుడు మొన్న సంక్రాంతికి మీరు చూసాం, యాక్చువల్గా మనం 3 సినిమాలు అకామిడేషన్ చేసి ప్లస్ 4 సినిమాలు వచ్చినాయి. సో ఇలాంటివి వచ్చినప్పుడు అంటే మీరేమో ఆల్రెడీ హనుమాన్ సైడ్ కూడా తీసుకున్నట్టున్నారా, హనుమాన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు? లేదండి, మా ఫ్రెండ్ హనుమాన్ చేశాడు, గుంటూరు కారం చేశాడు, 2 సినిమాలు. సో మరి ఇలాంటివి వచ్చినప్పుడు ఇలాంటి అంటే ఎవరిని కాదనలేము, అంటే ఎవరైనా రిస్క్ చేసి వస్తారు అక్కడ దాకా. మరి అలాంటి వచ్చినప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? మొన్న ఎలా బ్యాలెన్స్ చేశారు ఎస్పెషల్లీ మొన్న సిచ్యువేషన్? ఏం లేదండి, ఇప్పుడు ఇయర్లీ 150 ఫిల్మ్స్ రిలీజ్ అవుతుంటాయి, 52 వీక్స్ ఉంటాయి. అంటే ఈ వీక్కి 3 మూవీస్ అనేది రిలీజ్ అవ్వాలి. సో ఆ సైకిల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం, అదొక ఇది. అందుకని మనం దాన్ని పర్టికులర్గా ఇలా డిజైన్ చేయాలి అదే, ప్రతి వాళ్ళకి ఓ పండగకు సినిమా వేయాలి, పండగకు ఉంటే బాగుండు అనేది అనిపిస్తుంది. సో అది ఎవరైనా కోరుకునేది. సో ఏ కంటెంట్ బాగుంది ఇది అనేది ఇంకా ఆడియన్స్ విల్ డిసైడ్. అదే మొన్న ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే ఒక పెద్ద హీరో సినిమాని మనం కాదనలేము, అలాగే ఒక చిన్న వాళ్ళందరూ కష్టపడి వచ్చిన సినిమాని కాదనలేము కదా. సో మరి రెండింటికి ఎలా న్యాయం చేయగలిగారు ఫైనల్ గా? రెండింటికి న్యాయం జరిగింది కదండి. ఫస్ట్ గుంటూరు కారం చూశారు, తర్వాత ఎక్స్టెండెడ్ వీక్స్ లో హనుమాన్ చూశారు, రెండింటికి న్యాయం జరిగింది. 2 సినిమాలు బాగున్నాయి, 2 సినిమాల మీద వచ్చిన రెవెన్యూతో ఇండస్ట్రీ కూడా బాగుంది. అయితే యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మన వంశీ గారు మాట్లాడుతుంది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ఎంత వచ్చిందో ఒక సినిమాకి అనేది ఒక ప్రొడ్యూసర్ తప్పితే ఎవరికి తెలియదు, మిగతా అంతా బుల్షిట్ అని చెప్పారు కదా. సో అది నిజమేనా? మనం వేసే కలెక్షన్స్, మనం చూపించే కలెక్షన్స్ మనకి ఎంత వచ్చింది అనేది ఇదే, లేకపోతే బయట నుంచి కొంతమంది రాస్తారు కదా, ఈ వీక్ ఇంత కలెక్ట్ చేసింది, ఇక్కడ కలెక్ట్ చేసింది, కొన్ని వెబ్సైట్లు రకరకాల మీడియంస్ రాస్తుంటాయి కదా, దాంట్లో నిజం ఉండదు అంటారా? చేయలేమో దాన్ని మనం? అంటే ఇంకా మనకి రెంట్ రాక ఆ విధానాలు రాలేదు కాబట్టి ఒక క్లారిటీ, క్రిస్టల్ క్లారిటీ, ట్రాకింగ్ లేదు. బట్ దగ్గరగా వెబ్సైట్లు రాస్తుంటే ఎంత వచ్చిందని ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియకపోయినా దగ్గరగా ఎంత వచ్చిందో, ఎందుకంటే బుక్ మై షో ఇవి ట్రాకింగ్ వల్ల, ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూషన్ సోర్స్లు ఇచ్చే సోర్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్ లో దగ్గర రాయొచ్చు, దానివల్ల పెద్ద ఇదేం రాదు. బట్ ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది ఎవరికైనా ఫస్ట్ ప్రొడ్యూసర్ గా తెలుస్తుంది, తర్వాత ఎవరికైనా తెలుస్తుంది.